డైట్ పరంగా హ్మ్. బెస్ట్ స్నాక్ అంటే బ్రేక్ ఫర్ హ్మ్. మార్నింగ్ టైంలో బ్రేక్ పెట్టడానికి ఒక హ్మ్. బెస్ట్ స్నాక్ చెప్పండి. నేనైతే మఖానా పెడతా అండి మా పిల్లలకి. మఖానా పెడతాను. లేకపోతే ఈ రోస్టెడ్ పీనట్స్ పెడతాను. ఓకే. పల్లీలు. అవును. నార్మల్‌గా పల్లీలు దగ్గొస్తది. ఆ! బాగా ఇబ్బందయితదని అంటారు. ఏం కాదండి. ఇట్స్ ఆల్ మిస్‌కన్సెప్షన్స్ అన్నీ అంతే. అంటే పల్లీలు తింటే దగ్గొస్తది. స్వీట్ తింటే జలుబొస్తది. జామకాయ తింటే జలుబొస్తది. ఇవన్నీ ఆల్ మిస్‌కన్సెప్షన్స్. అంటే అంత నాట్ ట్రూ. అవును. జామకాయ తింటే ఆ! చాలా హెల్తీ ఫుడ్ అది. ఆ! కానీ జలుబొస్తది అని యెస్. చెప్పేసి దూరం పెడతా ఉంటారు. సో, ఇట్స్ ఆల్ అంటే ఫాల్స్ అంటే కొంతమందికి పడవు. కొంతమందికి పడతాయి. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. సో, నేనైతే స్నాక్స్ పెడతా అండి. ఈ రోస్టెడ్ పీనట్స్ ఇంకా చనా ఉంటుంది గదా! అది పొట్టుతో ఉంటుంది చనా అది. సో, అది పెడతాను. ఇంక నట్స్ పెడతాను. నట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ బాక్స్‌లో పెడితే కొంచెము అవి కలర్ మారిపోవడము అవి ఉంటాయి కాబట్టి నేను ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తాను. బట్ నట్స్, డ్రై ఫ్రూట్స్, ఈ మఖానా, ఈ పీనట్స్, రోస్టెడ్ ఇంకా ఇలా స్నాక్స్ పెట్టేసి నార్మల్‌గా సాల్ట్ అండ్ పెప్పర్ ఘీలో రోస్ట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. దానికి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ పెట్టాలి, జామ్ పెట్టాలి, చిప్స్ పెట్టాలి అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. పెట్టడం గూడా ఉండదు. బండి మీద వెళ్తూ రూ. 10 షాప్‌లో ఇస్తే వాడు చిప్స్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు. తీసుకొని ఆ! ఎళ్ళిపోవడం అంతే. ఇప్పుడు మా పిల్లలు గూడా ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బాక్సెస్‌లో అవే ఉంటాయి. అవును. బిస్కెట్స్ తీసుకొస్తున్నారు మమ్మీ, చిప్స్ తీసుకొస్తున్నారు మమ్మీ, చాక్లేట్స్ తీసుకొస్తున్నారని. నాకెందుకు అవి పెట్టట్లే అని. నేనైతే నా పిల్లలకైతే చెప్తున్నాను. వాళ్ళది మంచి ఫుడ్ కాదు. అంటే వాళ్ళు తింటున్నారు అంటే వాళ్ళు తింటారు. నువ్వు తినొద్దు హ్మ్. అని కొంచెం గైడ్ చేయడం నేర్పిస్తున్నాను. నా పిల్లలు మాత్రం కొంచెం చెప్తా ఉన్నారు. అది ఓకే. తినొద్దు, ఇది తినొద్దు అని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు కదా! హ్మ్. అట్లా కొంచెం ట్రై చేస్తున్నాను చెప్పడానికి. ఓకే. ఇప్పుడు ఇంకొకటేందంటే ఇప్పుడు ఒబేసిటీ పిల్లల్లో గూడా ఒబేసిటీ పెరుగుతుంది. హ్మ్. ఒబేసిటీలో వాళ్ళకు డైట్ సజెస్ట్ చేయొచ్చా? లేకపోతే వాళ్ళు ఏదైనా తినుకుంటూ తగ్గుకోవాలా హ్మ్. ఎక్సర్‌సైజ్‌తోనే? హ్మ్. పిల్లలకి ఎలాంటి డైట్ బెటర్ అండి? చాలా మందికి చెబ్బీగా ఉండడం ఇష్టం హ్మ్. పిల్లలు. చెబ్బీ ఎంతవరకు కరెక్ట్? హ్మ్. ఒబేస్ అనేది ఎప్పుడు తెలుస్తది? ఓకే. ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు కిడ్స్ ఏంటంటే బయట ఔట్‌డోర్ గేమ్స్ ఆడడం ఆపేసిండ్రు. ఫోన్‌లు పట్టుకోవడము, టీవీ పట్టుకోవడం. హాస్ బికమ్ డైలీ రొటీన్. స్కూల్‌కొచ్చిన తర్వాత బయట ఆడుకోకుండా టీవీ చూడడం. సో, దానివల్ల ఏమొస్తుంది? మీ వాళ్ళ క్యాలరీస్ ఏం బర్న్ అవ్వట్లేదు. వాళ్ళు ఏం గేమ్స్ ఆడట్లేదు. బయట యాక్టివ్‌నెస్ తగ్గిపోయింది గదా! సో, ఇంట్లోనే కూర్చొని సోఫాలల్లో టీవీ చూస్తూ ఉంటే ఆబ్వియస్‌గా ఫ్యాట్ పెరుగుతుంది. సో, ఆబ్వియస్‌గా ఒబేసిటీ అనేది వస్తుంది. సో, అట్లా గాకుండడానికి మంచి ఏదైనా యాక్టివిటీస్‌లో జాయిన్ జేపియండి. స్విమ్మింగ్ జేయడమో, లేకపోతే కరాటేనో, డాన్సింగో, లేకపోతే గేమ్స్‌లలోనో చేయండి. సో, ఏదో ఒక దాంట్లలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఓకే. సో, ఈ చబ్బీనెస్ థింగ్ అనేది మనకు ఎప్పటినుంచో మన ఓల్డ్ ఏజ్ నుంచి ఉందన్నమాట అది. ఎందుకంటే చబ్బీగా ఉంటే వీడు హెల్తీగా ఉన్నాడు అని ఒక వెరీ స్పెక్యులేషన్ అంతే. బట్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే అప్పట్లో అంటే మనకు మంచి ఫుడ్ దొరికేది. కాకపోతే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు లీన్‌గా ఉన్నోళ్ళ వాళ్ళ పరిస్థితి ఏందండి? వీడేందిరా ఇంత బక్కగా ఉన్నాడు? హ్మ్. వీడు హెల్తీగా ఉన్నాడా లేదా అని డౌట్ వాళ్ళకొస్తుంటది. యెస్. ఎదుటి వాళ్ళకొస్తుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ యెస్. పక్కింటోళ్ళకొస్తుంటది. హ్మ్. ఓహ్! మనోడు యాక్టివ్‌గా ఉన్నా సరే బక్కగున్నాడనే బాగా క్వెషన్ ఉంటాడు. చేస్తా ఉంటాం. వాళ్ళ గురించి ఎలాంటి సో, మేజర్‌గా వాళ్ళ ఫుడ్ డైట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటదండి. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఒకటే సిట్టింగ్‌లో మంచిగా తింటారు. కొంతమంది ఏందంటే ఎక్కువ తినలేరు. కొంచెం కొంచెమే తింటూ ఉంటారు. అంటే స్మాలర్ మీల్సే ఒక 4, 5 టైమ్స్ తింటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఎక్కువ స్లిమ్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ హై ఉంటాయి. సో, దానివల్ల గూడా ఈ బక్కగా ఉండడం అనేది జరుగుతూ ఉంటదనమాట. సో, ఈ డిఫరెన్స్. కొంతమంది మంచిగా తింటారు ఒక సిట్టింగ్‌లో. కొంతమంది తినలేరు అట్లా. అవును. సో, కొంచెమే తింటా నాకు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 1, 2 అవర్స్ కాగానే మళ్ళీ ఆకలైతుంది. సో, మళ్ళీ తింటారు. సో, అలాంటి వాళ్ళు అలా లీన్‌గా ఉండడం జరుగుతుందనమాట. ఓకే మేడం. ఇప్పుడు డయాబెటిస్ వాళ్ళుంటారు. వాళ్ళకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హ్మ్. స్వీట్ తినొద్దు, అది తినొద్దు ఇది. వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా స్వీట్‌నర్స్ వచ్చినాయి. హ్మ్. సేఫ్ కాదంటున్నారు. ప్యాకేజ్ మీద క్లియర్‌గా రాసుంటది. హ్మ్. ఇప్పుడు వాళ్ళకు ఆల్టర్‌నేట్‌గా నేచురల్‌గా వాడుకోవాల్సింది ఏ ప్రోడక్ట్? అంటే ఏది తినొచ్చు ఇంట్లో దొరికే దాన్లలో? జగారి అంటారు కదా! మనం బెల్లం. ఓకే. ఓకే. బెల్లం తినగలుగుతామా? దాంట్లో కూడా ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా పాపం వాళ్ళకు? సో, ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఏ కైండ్స్ ఆఫ్ షుగర్స్ నన్నడిగితే తినొద్దండి. అంటే ఇప్పుడు షుగర్ బదులు జాగరి తినొచ్చు, హనీ తినొచ్చు, డేట్స్ తినొచ్చు అని అంటాం గానీ, అది గూడా అవన్నీ గూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువున్నవే అవన్నీ. ఓకే. సో, డేట్స్ పక్కన పెడితే, సో, ఇప్పుడు మోస్ట్‌గా ఎక్కువ రీప్లేస్ చేసేది షుగర్‌తో జాగరీతోనే. షుగర్‌కి జాగరీతోనే చేస్తున్నారు.
బట్ ఇట్స్ నాట్ ద రైట్ వే. నేను సింపుల్గా ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఒకరేమో షుగర్, ఒకరేమో జాగ్రీ. ఇప్పుడు షుగర్కి ఎగ్జామ్లో 0 మార్క్స్ వచ్చాయి, అంటే ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో 0 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు జాగ్రీకి 4 మార్క్స్ వచ్చాయి. సో వాడికి కొంచెం ఐరన్ లెవెల్స్, కొంచెం మెగ్నీషియం లెవెల్స్ ఉన్నాయి. ఓకేనా, అంతే 4 మార్క్సే వచ్చాయి వాడికి, అంతే ఎక్కువ మార్క్స్ రాలేదు వాడికి. నువ్వు వీనికి మెడల్ ఏమి ఇవ్వవు కదా. సో 4 మార్క్సే వచ్చాయి అంతే, ఇద్దరు ఫెయిలియర్సే. ఓకేనా, సో ఈ షుగర్ కంటే జాగ్రీ బెటర్ అనేది 0 కన్నా 4 బెటర్ అన్నట్టుంది. నన్ను అడిగితే డయాబెటీస్ కి ఏది వాడద్దు, షుగరు వాడద్దు, జాగ్రీ వాడద్దు. సో వేరే షుగర్ ఆల్టర్నేటివ్స్ మరి ఇంకా ఏంటి అని అంటే, ఈ కోకోనట్ షుగర్. ఈ కోకోనట్ షుగర్ ఇస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ద డయాబెటీస్. సో వేరే ఇంకా హనీ, దానికి కూడా మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ ఆగేవ్ నెక్టర్ అని వస్తుంది, మాపిల్ సిరప్స్ అని వస్తున్నాయి. ఇవన్నీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ డయాబెటీస్ పీపుల్. ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే యూ కెన్ హ్యావ్ డేట్స్, అది కూడా లిమిటెడ్ అమౌంట్ లోనే. అండ్ దిస్ యాడింగ్ కోకోనట్ షుగర్ ఇస్ గుడ్. బట్ సో షుగర్, జాగ్రీ, ఈ హనీ ఇవన్నీ జస్ట్ స్వీట్నర్స్ అంతే. మన టేస్ట్ కోసము అది మనం యాడ్ చేస్తాం అంతే తప్పించి అదొక స్పెషల్ న్యూట్రియంట్ అని ఏం కాదు. అదే ఎగ్ తినొద్దని, ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో అని చెప్పి, యోక్ అని చెప్పేసి అంటుంటారు. ఎగ్ యోక్ ఇస్ ఫ్యాట్ కాబట్టి దాన్ని తినొద్దు అని అనుకుంటారు. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ అనేది బేసిక్ గా మనకు ఈ వైటమిన్స్ A, D, E, K అని ఉంటాయి. సో ఇవన్నీ ఫైట్ సాల్యుబుల్ వైటమిన్స్ యాక్చువల్ గా. సో ఈ విటమిన్స్ అబ్జార్ప్షన్ కావాలి అంటే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉండాలి, సఫిషియంట్ ఫ్యాట్ అమౌంట్ ఉండాలి, ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దు. అండ్ ఇంకొకటి హార్మోన్ రెగ్యులేషన్స్ కి మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోజన్ ఉమెన్ లో, ఇంకా వేరే హార్మోన్స్, ఇప్పుడు మెన్స్ కి టెస్టోస్టెరాన్, ఇలా హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వడానికి, ఇంకా మన స్లీప్ హార్మోన్స్ అయినా, మన స్ట్రెస్ హార్మోన్స్ అయినా, ఇవన్నీ రెగ్యులేట్ అయ్యి మన మెటబాలిజంని, మన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి హార్మోన్స్ అనేవి రెగ్యులర్ గా పనిచేయాలి. ఇవన్నీ పనిచేయాలంటే ఫస్ట్ మన బాడీలో ఫ్యాట్ సెల్స్ ఉండాలి. మన బ్రెయిన్ లో 60% ఆఫ్ ద బ్రెయిన్ కంటైన్స్ ఫ్యాట్ సెల్స్. దట్ ఈస్ ఎసెన్షియల్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇవన్నీ మనం ఫస్ట్ మీట్ అవ్వాలి, ఈ రిక్వైర్మెంట్స్.